సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీ పేరు? నా పేరు జోసఫ్ అమ్మ. జోసఫ్ గారు చెప్పండి, ప్రస్తుతం ఉన్న సమాజంలో సమస్యలు ఏమైనా మీకు తెలుస్తున్నాయా? తెలుస్తున్నాను చాలా. అంటే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సమస్యలు మా చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్న సమస్యలు ఏంటంటే, ఒకటి దౌర్జన్యం, బాగా దౌర్జన్యం జరుగుతుంది. దాన్ని కంప్లైంట్ చేసినా పట్టించుకునేవాళ్ళు లేదు. ఓకే. ఆ దౌర్జన్యం వలన అన్యాయం, అక్రమం పెచ్చుమిరిగిపోతూ ఉంది. మా చోట అయితే కుర్రాళ్ళు దాదాపుగా ఒక 20-25 మంది కలిసి అర్ధరాత్రి 1 గంట వరకు కూడాను అల్లరి చేస్తూ ఉంటారు. చాలా దాన్ని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా ఏమీ మాట్లాడటం లేదు. మా ఏరియా మాది స్వర్ణ భారత నగర్ ఏరియా. ఆ ఏరియాలో అలాంటి జరుగుతున్నా కూడా, చెప్తున్నా కూడా ఎవరు రెస్పాన్స్ లేదు. అది ఒకవేళ కంప్లైంట్ చేస్తే వారి మీద ఫైర్ అవ్వడం, కుర్రాళ్ళే అలా జరుగుతాం. మరి ఎలాగా? ఇప్పుడు సమాధానం నెమ్మదిగా ఉండాలంటే ఆ పరిస్థితులన్నీ సరేవాలి కదా. గవర్నమెంట్ వారు చర్య తీసుకోవాలి కదా తప్పనిసరిగా. వాళ్ళు ఏమంటున్నారంటే, తీసుకుంటామండి, చర్య తీసుకుంటాం, చూస్తాం అంటున్నారు తప్ప ఎవరు రావట్లేదు. అదమ్మా. థ్యాంక్ యూ సో మచ్.